హలో యూట్యూబ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మిస్టర్ బ్యాచిలర్ ఫుడీస్. ఈ రోజైతే నేను మన 31st దావత్ కోసం అయితే 7 కేజీల చికెన్ అయితే చేశాను. దాన్ని ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే చికెన్ని వాష్ చేసుకోవాలి కాబట్టి ఒక పెద్ద బేషన్ అయితే తీసుకొని అందులో ఆ 7 కేజీల చికెన్ని వేసుకొని ఒక్క 2 సార్లు నీట్గా అయితే మొత్తం వాష్ చేసుకోండి. ఈ చికెన్ వాష్ చేసేది చూపెట్టకపోతే మాత్రం కమెంట్స్లో ఒక ఆట ఆడేసుకుంటారు నన్ను. అందుకనే నేను ఈ చికెన్ వాష్ చేసేది కూడా చూపిస్తున్నా. సో నేనైతే ముందే చెప్పేదిగా 31st దావత్ కోసం అయితే చేస్తున్నా ఈ చికెను. అటు పులుసు కాదు, ఇటు ఫ్రై కాదు, లైట్ గ్రేవీ అయితే చేస్తున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. స్టఫ్లోకి అయితే మామూలుగా ఉండదు. సో ఇప్పుడైతే మనం వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ చికెన్లో అయితే కారం వేసుకోండి. నేనైతే కరణి కారం యూజ్ చేస్తున్నాను. ఒక 7 కేజీల చికెన్కి 150 గ్రాముల కారం అయితే వేశాను. తర్వాత ఒక 3 స్పూన్లు, పెద్ద టేబుల్ స్పూన్ అయితే ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. ఇక్కడ నేను చికెన్కి అన్నీ ముందే పట్టించేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అందుకే నేను ఇవన్నీ కలుపుతున్నాను. ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్నాక గరం మసాలా వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు, మీరు స్పైసీగా తింటా అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే ఒక మీడియంగా అయితే వేసుకోండి. అలాగే చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకోండి, ఒక 5 గ్రాములు 10 గ్రాములు రేంజ్లో. తర్వాత మన ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 100 గ్రాముల వరకు అయితే వేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మ్యారినేట్ చేసే టైంలో ఒక 80% మాత్రమే అన్నీ వేసుకోండి. తర్వాత కుకింగ్ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం మిగతావి. తర్వాత ఒక 100 గ్రాముల పెరుగు కూడా వేసుకోండి. తర్వాత దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. ఇవన్నీ వేశాక ఒక 2 చెక్కల నిమ్మరసం అయితే పిండుకోండి. మనం దమ్ బిర్యానీకి అయితే ఎలా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటామో, నేను కూడా ఇప్పుడు అదే వేలో అన్నీ మిక్స్ చేసి కలుపుకొని బాగా ఒక 1.5 అవర్ అయితే నేను పక్కన పెట్టుకుంటున్నా. ఎందుకంటే అప్పటికప్పుడు చేస్తే టేస్ట్ ఒకలాగా ఉంటుంది. అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకొని చేస్తే మాత్రం ఆ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి అయితే. ఇప్పుడైతే ఆ ఉప్పు, కారం, మసాలాలు అన్నీ ప్రతి ముక్కకి పట్టేటట్టుగా అయితే చేత్తో అయితే బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే చెయ్యిని నీట్‌గా వాష్ చేసుకొని మిక్స్ చేస్తున్నాను. మీరు ఆ చేతికి గ్లౌజులు వేసుకుంటారా అనేది మీ ఆప్షనల్. నేను మాత్రం నార్మల్ చెయ్యి వాష్ చేసుకొని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని నేనైతే ఖచ్చితంగా గంటన్నర మ్యారినేట్ చేసి అయితే ఉంచాను. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే మాత్రం మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మ్యారినేట్ చేసి ఉంచేలాగైతే చూసుకోండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి ముక్క చాలా సాఫ్ట్‌గా వెంటనే కుక్ అయిపోతుంది. ఆ చికెన్ ముక్క టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. 1 కేజీ చికెన్ అయినా సరే ఇలానే ట్రై చేసి చూడండి. ఇలా మ్యారినేట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోండి. మనకు ఆ చికెన్ ఉడికేటట్టుగా నేనైతే 1/2 కేజీ నూనె అయితే వేశాను. 7 కేజీల చికెన్కి 1/2 కేజీ నూనె వేశాను. 1/2 కేజీ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు మనకి ఆయిల్ అయితే హీట్ అయ్యాక 3/4 కేజీ, అంటే కేజీకి ఒక 250 గ్రాములు తక్కువ ఉల్లిపాయలు సన్నగా తరిగినవి ఇవి వేసుకోండి. 3/4 కేజీ అయితే ఖచ్చితంగా పడతాయి ఉల్లిపాయలు. ఇవి వేసుకొని అవి బాగా వేగనివ్వండి. మనం దమ్ బిర్యానీలోకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటాం కదా, సో అంత కాకుండా కొంచెం లైట్ అండ్ గోల్డ్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని అందులో పసుపు వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం అలా అయితే వేగనివ్వండి బాగా ఉల్లిపాయల్ని. వేగాక ఈ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక 100 గ్రాములు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో 100 గ్రాములు అయితే వేసుకోండి. 7 కేజీలకి 200 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టింది. ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి ఆ పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి మొత్తం ఒకసారి. టమాటాలు ఒక 1/4 కిలో వేసుకోండి సన్నగా తరిగినవి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే 1/2 కేజీ వేసుకోండి. నేనైతే 1/4 కిలో వేసా. 1/4 కిలో అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5-10 నిమిషాల వరకు బాగా వేగనివ్వండి. ఎందుకంటే మనకి టమాటాలు మగ్గాలి కదా. 5-10 నిమిషాల వరకు అయితే ఆ టమాటాలను అయితే మగ్గనివ్వండి. ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉంది కదా, 7 కేజీల చికెన్ అయితే అందులో వేసేయండి. అందులో వేసేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఆ మసాలా, ఆ టమాటాలు అవన్నీ ఆ పీసెస్కి అంటేటట్టుగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. అంతా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక్క పావుగంట అలా వదిలేసేయండి మీడియం ఫ్లేమ్ మీద. హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్ మీద పెడితే
స్లోగా కుక్ అయ్యి ఆ పీస్ కూడా 15 నిమిషాల్లో మనకి మ్యాక్సిమం ఉడికిపోతుంది పీసెస్. ఎందుకంటే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు పావుగంట తర్వాత మూత తీసి చూస్తే ఆ చికెన్లో నుంచి వాటరు లైట్గా వచ్చుంటాయి. ఇప్పుడైతే జాగ్రత్తగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువగా కలిపేస్తే ఆ ముక్క అనేది తునిగిపోయి చిదురు చిదురు అయిపోతుంది. సో జాగ్రత్తగా మిక్స్ చేయండి ఒకసారి, ఒక పావుగంట అయ్యాక ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికించండి. ఇప్పుడు ఆ మూత తీయగానే అందులో నుంచి వచ్చిన పొగలు, స్మెల్ అయితే ఆహా! సూపర్ అసలు. ఇంకా ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా అయితే మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు ఆ మసాలాలు, కారం సరిపోతే ఓకే. ఒకవేళ సరిపోలేదు అంటే మళ్ళీ ఒకసారి మనం వేసుకోవాలి. దాన్ని బట్టి మన టేస్ట్‌ని బట్టి. ఇప్పుడు ఇది మనకి గ్రేవీలా కావాలి అనుకుంటే ఇది సరిపోతుంది. లేదు మనకి కొంచెం పులుసు కావాలనుకుంటే ఇప్పుడే కొంచెం వాటర్ ఏసుకోండి. వాటర్ ఏసుకున్నాక కారం వేసుకోండి. నాకైతే సరిపోలేదు. ఎందుకంటే మనకి స్టఫ్‌లోకి కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం కారం వేసుకున్నా, ఎక్కువ కూడా వేసుకోలేదు. ఒక 2 స్పూన్ల మందం. తర్వాత 3 స్పూన్లు ఉప్పైతే వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ మసాలాలు వేసుకున్నా. గరం మసాలా వేసుకున్నా, చికెన్ మసాలా వేసుకున్నా. ఎందుకంటే చెప్పాం కదా 31st దావత్ మామూలుగా ఉండకూడదు మరి. అందుకే స్పైసీగా ఉండాలి కాబట్టి అన్నీ దంచి కొట్టేసా. సో ఇప్పుడైతే వేసుకొని మళ్ళీ 2 చెక్కల నిమ్మరసం అయితే పిండుకోండి. నిమ్మరసం పిండితే ఏమవుతుందంటే ఒకవేళ మరీ ఎక్కువ స్పైసీ ఉన్న, కారం ఉన్నా సరే ఈ నిమ్మరసం వల్ల టేస్ట్ అనేది సరిపోతుంది. ఆ పీస్‌కి కూడా పట్టి చాలా బావుంటుంది టేస్టు. ఇంకా మీరు సెపరేట్‌గా గ్రేవీ కోసం వాటర్ అయితే పోయాల్సిన అవసరం లేదు. అందులో నుంచి గ్రేవీ వచ్చేస్తుంది. సరిపోతుంది మీకు. ఇంకా ఇప్పుడు అన్నీ వేసుకున్నాక ఒకసారైతే అలా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి ఆ చికెన్‌ని. మనకి మాక్సిమం అయితే రెడీ అయిపోయింది చికెన్. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చూడండి. అటు ఫ్రై కాదు, ఇటు పులుసు కాదు. లైట్ గ్రేవీ అనమాట. పీస్ కూడా చాలా బాగుంది టేస్టు. నేనైతే ఇది 12 మందికి అనుకోని చేశాను. 7 కేజీలు. అయినా సరిపోలేదండి మాకు. అంత బాగా వచ్చింది. ఇంకా చివర్లో దింపేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకొని తింటుంటే టేస్ట్ అయితే అద్దిరిపోయిందసలు. మీరు కూడా ఏదైనా దావత్తు చేసుకుంటే మాత్రం ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఏసుకొని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.